మళ్ళీ ఈ మధ్యన కారం దోశను మర్చిపోయారు కదా. ఈ మధ్య ఫుడ్ ఐటమ్స్ పెట్టడం లేదని చాలా మంది నా ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఉమ్, అప్పుడు కారం దోశ, బొప్పాయికాయ, లడ్డు, మిర్చీలు, కాకినాడ కాజాలు ఇవన్నీ చెప్తాను. నేను మళ్ళీ చెప్పట్లేదు, మళ్ళీ చెప్పండి అంటే అప్పుడు నేను లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉంటా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ఇంట్లో బాగా కూర్చొని అందరు తినే టైం కదా, బయటకు వెళ్ళేది లేదు. అన్ని ఐటమ్స్ బాగా చేసుకుని తింటా కూర్చున్నాం అందరి ఇళ్లలో మా ఇల్లే కాదు అందరి ఇళ్లలో అదే పని చేసుకుని తిన్నాం. బయటకు వెళ్ళే అవకాశం లేదు కదా, ఆ టైంలో అన్ని చూపిస్తూ నిన్నా. అయ్యో ఇప్పుడు నేను ఒక చోట లేనుగా, బర్త్డే పార్టీలకు వెళ్తున్నాను, ఈవెంట్లకు వెళ్తున్నాను, ఈ ఇంటర్వ్యూస్కి వస్తున్నాను, మొన్న జబర్దస్త్కి వెళ్ళాను, ఇక్కడ దానికి వెళ్తూ ఉంటాను కాబట్టి అవకాశం లేదు వంటలు చేపించి చూపించే అవకాశం. మేబీ ఫ్యూచర్ లో ఇక్కడే హౌస్ తీసుకొని పర్మనెంట్ ఉంటాను కాబట్టి అప్పుడు మళ్ళీ మీకు ఫుడ్ ఐటమ్ చూపిస్తానండి. అప్పుడు స్పెషల్ గా హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ దమ్ బిర్యానీ కావాలనా అని నేనే తయారు చేసి చూపిస్తాను, రండి హైదరాబాద్ రండి అని పిలుస్తాను, రండి. ఓకేనా? ఇక వెయిట్ చేయాలన్నమాట. కొద్దిగా వెయిట్ చేయండి, మళ్ళీ వంటలు పెడతాను. వచ్చే సంవత్సరం అవుతుందా? ఈ 6 నెలలు అయిపోతుంది? లేదండి, ఈ డిసెంబర్ లో కూడా సెటిల్ అయిపోవాలన్నాను. గాడ్ ఇస్ గ్రేట్, దేవుడి దయ, మన చేతులు ఏం లేదు. అయితే గృహ ప్రవేశానికి పిలుస్తారా మమ్మల్ని? తప్పకుండా. అలాగే ఇప్పుడు షోస్ కూడా, ఇంటర్వ్యూస్ కానీ వాటికి కూడా నేను అందుబాటులో లేను. చాలా మంది కొద్దిగా ఫీల్ అవుతున్నారు కూడా. మళ్ళీ కారా ఈ దేవసేన మీరు ఇక్కడ ఉంటే తక్కువ ఇంటర్వ్యూస్ షోలు ఏమన్నా కూడా ఇట్లా జబర్దస్త్ ఇలాంటివి ఇంకేం సీరియల్ దానిలో ఇస్తామండి, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మేము పిలిచిన టైం రాలేకపోతున్నా అంటున్నారు. సో నేనే హైదరాబాద్ లో సెటిల్ అయ్యాక ఫిల్మ్ ఇండస్ట్రీ పూర్తి వెళ్ళిపోతాను. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తాను. సూపర్. ఇక అంటే రాబోయే కాలంలో నా దేవసేన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా అవకాశం ఇస్తామన్నారు. హెవీగా వెళ్ళాలని కాదు, అట్లా జనాలు దృష్టి కనిపించి మీ అందరి దృష్టి కోసం, మీ అందరి ఆనందం కోసం, మా దేవసేన ఇట్లా ఉంది అని ఆనందం మీకోసం వెళ్తున్నా. ఈ మధ్యన ఏ సినిమాలు చూసాం? సినిమాలకి వెళ్ళలేదు, సీరియల్స్ కొద్దిగా ఉన్నాయి. సీరియల్స్ నాకు ఇష్టం. సీరియల్స్ ఫ్రెండ్ దిగబోతున్నాడు, దాంట్లో నాకు కొన్ని రోల్స్ ఇస్తానన్నాడు. సరేనన్నా. ఓకే. మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడు అంతా సెలక్షన్ అవుతుంది కదా, బిగ్ బాస్ దాని గురించి నాకు అసలు ఐడియానే లేదండి. బిగ్ బాస్ ఒకప్పుడు కొత్తలో చూస్తాను, తర్వాత చూడలేదు. తర్వాత బిగ్ బాస్ అని అందరూ అంటున్నారు, దాని మీద నాకు అవగాహన లేదు. ఒకవేళ అవకాశం వచ్చి భగవంతుడు ఇస్తే అన్నిట్లోకి వెళ్ళడమే. ఓకే. బిగ్ బాస్ వెళ్ళి ఏం చేస్తావు హౌస్ లో? చెప్పాగా, ఇంకా హౌస్ లో అందరికి వంటలు చేసి పెట్టి అందరు నా చుట్టూ తిరిగేటట్టు దేవసేన దేవసేన అనేటట్టు చేస్తాను అందరికి. అచ్చా, దేవసేన. బిగ్ బాస్ ఎయిట్ లో చూడొచ్చా దేవసేన? చూద్దాం. అదే చెప్పాగా, దేవుడి దయ, గాడ్ ఇస్ గ్రేట్. ఓకే. ఏదైనా అదృష్టం అనేది మనం ఏంటంటే అది ఎక్కడున్నా మనం పిలుస్తుంది. ఓకే. నాగార్జున గారు వచ్చి నిలబడితే మళ్ళీ నాగార్జున గారి మీద అంటే బిగ్ బాస్ లోపలికి వెళ్ళాను, ఫస్ట్ నాగార్జున గారిని దాటేసి వెళ్ళాలి. ఏమంటారు నాగార్జున గారిని కలిసి? నాగార్జున గారు చూస్తేరా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కెమెరా నాగార్జున గారు అని అనుకో, ఓకేనా? చెప్పు ఇప్పుడు. నాగార్జున గారు అసలు మీ బిగ్ బాస్ లోకి మీ ఆదరణలో ఇది చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు అసలు మాటలు రావట్లేదు, కాళ్ళు చేతులు ఆటలేదండో, అసలు ఏమైపోతానో నాకు భయంగా ఉంది. సక్సెస్ కావాలి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ మాకు అని ఆయన అడుగుతాను. ఎలిమినేట్ కాకుండా సక్సెస్ అయి బయటకు వచ్చేటట్టు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి సార్ అని అడుగుతాను. ఓకే. హగ్ చేసుకుంటావా లేదా నాగార్జున గారిని? చేసుకుంటేదంటే వద్దులేండి, వద్దులేండి. ఇస్తే నాగార్జున గారు చాలా క్యూట్ గా ఉన్నారు దేవసేన అంటే. ఓ బాగా. ఓకే. మళ్ళీ మీకు కోపం అది వస్తుందా? మళ్ళీ బిగ్ బాస్ లో వెళ్ళాలంటే కోపం కావాలి, అన్ని కావాలి. కోపం అంటేనండి కొన్ని మనల్ని బట్టి కోపం, మనకు కోపం రావాలని ఉండదు, సిచ్యువేషన్ బట్టి కోపం వస్తుంది. ఇప్పుడు నా వీడియోలో ఎంతో మంది కొన్ని కామెంట్స్ పెడుతుంటారు, కొన్ని నేను వదిలేస్తున్నాయి మధ్యకాలంలో. కొన్ని చూస్తే ఒక్కొక్కసారి ఇరిటేట్ వస్తుంది, ఎందుకు వీళ్ళు అన్నోన్ పర్సన్స్ ముఖమో తెలియని ఇంత పేడగా కామెంట్స్ పెడతారు, అసలు మన గురించి ఏం తెలియదు కాబట్టి వీళ్ళు ఇలా పెడుతున్నారు. తెలిసిన వాళ్ళతో ఎవరు పెట్టరు, తెలియని వాళ్ళు కాబట్టి టూ మచ్ పెడుతున్నారు, వీళ్ళకి తెలియదు. ఇట్స్ ఓకే. నెగిటివ్ కూడా పాజిటివ్ తీసుకుని వదిలేస్తున్నా, అంతకన్నా మనం ఏం చేయలేంగా. బాధ అనిపిస్తుంది కదా కామెంట్స్? బాధ అంటే అండి లైట్ తీసుకుంటున్నా. బాధ అనుకుంటే మనకు మెచ్చుకునే వాళ్ళే ఉండాలని లేదు, అవమానం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని భరించుకుని వెళ్ళిపోవాలి. సోషల్ మీడియాకి అడుగు పెట్టినానంటే అన్ని భరించాలి. నాకు అస్సలే లేదు ఈ సోషల్ మీడియాలో ఇంత ఉంటుందా, ఇంత పబ్లిసిటీ అవుతామా, ఇంతమంది మనకి ఇలా ఉంటారు, ఇంత నెగిటివ్ పెడతారు, ఇంత పాజిటివ్, నాకు తెలియదు.
ఓకే. అటు నాకు తెలియకుండా నేను ఇట్లా అవును. వచ్చేసాను. ఒకవేళ మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఏ హీరో పక్కన యాక్ట్ చేస్తారు? హీరోయిన్ గా రావని నేను ఏం కోరుకోలేదు. ఒకవేళ వస్తే అంత పెద్ద పెద్ద రాని నేను ఎప్పుడు కనుక్కోను. ఒకవేళ వస్తే అంత కూడా రావు. హీరోయిన్ అనుకుంటున్నారు. సరే, కెమెరా వరకు చెప్పండి. ఏమన్నా? ఎవరో మనకి ఒకవేళ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. బాగా చేయాలి హీరో పక్కన అని తపనతో చేస్తాం. ఆటోమేటిక్ గా చూసి మన జబర్దస్త్ వెళ్ళాను. అవును. మా సార్ రాకేష్ గారు సారీ రాకేష్ గారు టీం వాళ్ళంతా అందరూ చేయండి దేవసేన, ఏం కాదు అన్నారు. కొద్ది ఫంక్ అయి భయపడ్డాను. బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం చేయగలిగాము. పక్కన వాళ్ళు ఇచ్చే ధైర్యంతో మనం ఏం చేయగలుగుతాం. ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా నువ్వు ఇచ్చే ధైర్యంతో నేను మాట్లాడగలుగుతున్నా. అంతా మీ యొక్క ప్రోద్బలము, మీ సపోర్ట్ అండి. ఏది చేయాలన్నా, రేపు మూవీలో చేయాలన్నా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి చేస్తాం కూడా. చెయ్యమని అనుకోకూడదు. నేను అలా స్ఫూర్తి ఇస్తున్నా అందరికి. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా హీరో అవుతారు, హీరోయిన్ అవుతారని ఆ స్ఫూర్తితోనే మీరు ముందుకు రండి, ఖచ్చితంగా అవుతారు అని మీకు అందరికి చెప్తున్నాను రే, ఆడియన్స్ కి, నా ఫ్యాన్స్ కి అందరికి. ఓకే, సూపర్. అంటే రాబోయే కాలంలో దేవసేన హీరోయిన్ గా కూడా చూడొచ్చు. హీరోయిన్ చూడొచ్చు, అన్ని రకాల క్యారెక్టర్ చూడొచ్చు. అదొకటే. మీకు ఏ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం? నాకు ఒక మూవీలో గానీ, ఒక సీరియల్ లో గానీ ఒక మంచి చేసే క్యారెక్టర్, ఒక ఫ్యామిలీలో ఒక మూవీ ఫ్యామిలీ అనుకోండి, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్, మంచి చేసే క్యారెక్టర్. రెండు ఉంటాయి కదా, పాజిటివ్ నెగిటివ్స్. మంచి చెడు చేసే వాళ్ళు ఉంటారు అనుకో ఆ ఫ్యామిలీలో. ఆ ఫ్యామిలీని కాపాడడానికి నేను మంచిగా మంచి రోల్ ఆ ఫ్యామిలీని కాపాడను. వీలైతే ఆ ఫ్యామిలీ కోసం చచ్చిపోయినా పర్వాలేదు, చచ్చిపోయే రోల్ ఇచ్చినా ఓకే. అది ఎంత హ్యాపీగా, ఎంత చేయొచ్చు కదా ప్రొడ్యూసర్ గా. ప్లానింగ్లు ఉన్నాయి, అన్ని అనుకరించాలి. కాలము, సమయము, మనుషులు అన్ని సహకరించాలి కదా. కొన్ని ఉన్నాయి. పైసలు పెట్టేవాళ్ళు ఉన్నారండి. నేను అడిగితే మటుకు షార్ట్ మూవీలు చేద్దామన్నా, ఇంకోటి చేద్దామన్నా పెట్టేవాళ్ళు. అసలు నా ఫ్రెండే ఒక పెద్ద ప్రొడ్యూసర్, పేరు చెప్పను, ఆయన ఆల్రెడీ తీశారు కూడా. ఆయన ఇస్తారు నాకు అవకాశం. నేను కొద్దిగా నా సొంత వర్కుల వల్ల, పర్సనల్ వల్ల కొన్ని వెళ్ళలేకపోతున్నా. హైదరాబాద్ వస్తే ఎక్కువ ఎక్కడ పోతారు మీరు? ఎందుకన్నా అందు లేని సందేహం వలదని. నాకు ఈ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు శ్రేయభిలాష్ ఉన్నారు, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఉన్నారు ఏరియాలో, అన్ని ఏరియాలో. నాకంటూ ఒక హౌస్ ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ లో. కట్టుకుంటే ఒక హౌస్, నేను ఒక హౌస్ లో ఉంటాను. ఎవరైనా నన్ను అభిమానికి పిలిచినప్పుడు వెళ్ళి పలకరించి చూసుకొని వస్తాను. యాక్చువల్ నాకు బయట రావడం పెద్దగా ఇష్టం ఉండదు. కడపలో గానీ, ఇక్కడ కానీ, ఎక్కడ కానీ నాకు బయట తిరగడం ఇష్టం ఉండదు. నేను బయటకు వెళ్ళను. నిజంగా కూడా మా మదర్ ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటా వెళ్ళి కూడా నేను బయటకు ఎక్కువ పోను. మా వాళ్ళ ఫంక్షన్లో కూడా పెళ్లిళ్ళు అవి ఇవి జరుగుతుంటాయి కదా, మా వాళ్ళే వెళ్ళేసి ఏదైనా తీసుకొస్తారు నా కోసం తప్ప నేను వెళ్ళను. నాకు ఇష్టం ఉండదు వెళ్ళడం. అవును, ఇప్పుడు నటికి కావాలనుకుంటున్నా, మంచి యాక్టింగ్ చేయాలనుకుంటున్నా, హెల్ప్ కావాలి, ఏమంటారు ఫ్యామిలీ కోసం చనిపోవాలి, అలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా, నవరసాలు చేస్తావా ఇప్పుడు నేను చెప్తే? నవరసాలు ఓపిక లేదండి. నెక్స్ట్ ఎందుకంటే నాకు డల్ గా ఉన్నా, చేయలేను. చేసేదానికి ఎలా ఉండాలి తెలుసా? ఏం కాదు, నీకు ఇష్టమైన చెప్తా. హాస్యం మాట విను. నేను ఇప్పుడు నవరసాలు చేయలేను, నాకు చాలా డల్ గా ఉంది. నెక్స్ట్ టైం నాకు నవరసాలు చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా?